ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 9వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. భగవద్గీతను మోక్ష శాస్త్రం అని అంటారు. ఏదైనా సమస్య ఉంటే బాహ్య ప్రపంచాన్ని మార్చమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడు. మన హృదయ దౌర్బల్యాన్ని ఎలా పోగొట్టుకోవాలో, బంధ విముక్తులము ఎలా అవ్వాలో నేర్పిస్తాడు. అంటే మనలను అంతర్గతంగా దృఢపరుస్తాడు. అర్జునుడు తన హృదయ దౌర్బల్యాన్ని గుర్తిస్తాడు, ఆధ్యాత్మిక సాధనను కోరుతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ శరణు వేడుతాడు. కృష్ణ పరమాత్మ అప్పుడు ఆత్మబోధ చేస్తారు. ఇది భగవద్గీత యొక్క నేపథ్యం. భగవద్గీతలోని 2వ అధ్యాయం తలమానికమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే ఇది భగవద్గీత మొత్తానికే ఒక విహంగ వీక్షణ లాంటిది. అందువల్ల సాంఖ్యయోగం అని పేరుతో ఉన్న ఈ అధ్యాయాన్ని గీతాసారంగా చెప్పచ్చు. ఇందులో 4 భాగాలు ఉన్నాయి. అవి అర్జునుని శరణాగతి, జ్ఞానయోగం, కర్మయోగం, ఆ తర్వాత స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఇందులో చెప్పబడ్డాయి. 1 నుంచి 11 వరకు శ్లోకాలు అర్జునుని యొక్క శరణాగతి. ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలంటే సాధకుడు 4 దశలను దాటాలి. సంసార దుఃఖం, కార్పణ్య అవస్థ, శరణాగతి, ఆత్మబోధ. అర్జునుడు కూడా ఈ 4 దశలు అనుభవిస్తాడు. మొదటి దశ అయినటువంటి సంసార దుఃఖాన్ని మొదటి అధ్యాయంలో మనం చూసాం. సంసార దుఃఖాన్ని 3 ముక్కల్లో అభివర్ణిస్తుంది భగవద్గీత. అవి రాగం, శోకం, మోహం. ఒక వస్తువు మీద బంధం రాగమైతే ఆ వస్తువు జారిపోతుందనే భయం శోకం. రాగము, శోకము వల్ల ఏర్పడేదే మోహం. దానివల్ల సరి అయిన నిర్ణయం తీసుకోలేరు. క్షత్రియ ధర్మం పాటించి యుద్ధం చెయ్యాలా, లేకపోతే తన వారినే చంపుకుని పాపాన్ని పొందాలా? ఇది అర్జునుడి యొక్క సమస్య. దీన్ని సంసార దుఃఖము అని అంటారు. ఇది మొదటి దశ. తర్వాత తను సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు అన్న విషయాన్ని, ఆ నిస్సహాయ స్థితినే వేదాంతం కార్పణ్యము అని అంటుంది. మూడవది, తను నిస్సహాయ స్థితిలో ఉన్నానని గ్రహించి అప్పుడు కృష్ణ పరమాత్మను వేడుకుంటాడు. నీకు నేను శిష్యుణ్ణి అయ్యాను, నువ్వే నాకు ఏది శ్రేయస్సో అది చెప్పు అని అంటాడు. ఇది శరణాగతి. ఇక 4వది, మొదటి అధ్యాయంలో అర్జునుడు మొదటి దశ పూర్తి చేసి నిస్సహాయ స్థితిలో గాంధీవాన్ని జారవిడిచి చతికిలబడ్డాడు. తక్కిన 2 దశలు దాటాకే శ్రీకృష్ణ పరమాత్మ
అతని సమస్యకు పరిష్కారాన్ని చూపాలి. ఈ 2వ అధ్యాయంలో అతను తక్కిన 2 స్థితులను దాటాక ఆత్మబోధ మొదలు పెడతాడు. గీతాశాస్త్రం యొక్క నిర్వచనం సంసార నివారణ ఔషధం భవరోగ భేషజం. అర్జునుడి యొక్క శరణాగతి అయ్యాక జ్ఞానయోగంలో బ్రహ్మజ్ఞాన ప్రాప్తి, జ్ఞాననిష్టను, కర్మయోగంలో జ్ఞాన యోగ్యతా ప్రాప్తిని, ఆ తర్వాత స్థితప్రజ్ఞ లక్షణాలలో పూర్ణత్వం సమత్వం అంటే ఏమిటో మనకు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తారు. శరణాగతిలో మొదటి దశ సంసారం అనే భవరోగాన్ని గుర్తించడము అని చూసాం. సంసారం అంటే రాగ శోక మోహాలని కూడా మనం చూసాం. కానీ వచ్చిన చిక్కు ఏమిటి అంటే సమస్యను గుర్తించాక కూడా ఆ సమస్యను మనమే పరిష్కరించుకోవటానికి చూస్తాం, కానీ దాన్ని సరిగా చేయలేం. సమస్య మనలోనే ఉంది అని గ్రహించకుండా బాహ్య ప్రపంచాన్ని నిందిస్తాం. అందువల్ల దాన్ని మార్చడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక పేదవాడు తన సమస్యకు కారణం తన పేదరికము అని అనుకుంటాడు. ఒక బ్రహ్మచారి తన సమస్యకు కారణం తను బ్రహ్మచారిగా ఉండడం అని అనుకుంటాడు. ఒక గృహస్థు తన సమస్యకు కారణం తనకు పిల్లలు లేకపోవడం అని అనుకుంటాడు. అందువల్ల ప్రతివారు కూడా సమస్యను బాహ్యంగా ఉంది అని అనుకుని అక్కడ పరిష్కారం వెతకడానికి ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఒక వ్యక్తి బస్సులో ప్రయాణం చేస్తుంటే అతనికి అంటూ చప్పుడు వినిపించిందిట. బస్సు టైరులో గాలిపోతున్న చప్పుడులా ఉన్నది. తన పక్క ప్రయాణికుడిని అడిగాడు, నువ్వు ఆ చప్పుడు విన్నావా అంటే అతడు ఏ చప్పుడు లేదే అని అన్నాడు. అలాగే ఎవరిని అడిగినా సరే మాకేం వినపడ్డం లేదు అని అన్నారు. ఇలా ఇక లాభం లేదని చెప్పి సరాసరి బస్సు డ్రైవర్ దగ్గరికే వెళ్ళి హడావిడి చేశాడు. అతని గొడవ పడలేక డ్రైవరు కిందకి దిగి చూస్తే టైరు నిక్షేపంలాగానే ఉన్నది. చివరికి అతను ఊరు చేరుకున్నాక డాక్టరు దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే ఆ శబ్దం తనలోంచే వస్తోంది, తన చెవులే సరిగా పనిచేయడం లేదు అని అర్థమైంది. ఆ శబ్దం బాహ్యంగా వస్తోంది అని అనుకున్నంతసేపు అతను అవస్థపడ్డాడు. ఎప్పుడైతే అనుమానం వచ్చి పరీక్ష చేయించుకోవాలనుకున్నాడో అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అలాగే సంసారం చేసేటువంటి శబ్దాలైన రాగద్వేషాలు, కామక్రోధాలు మనలోంచే వచ్చే శబ్దాలు. అవి మనలోంచి వచ్చినవి అని అర్థం కానంత వరకు బాహ్య ప్రపంచాన్ని సరిచేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఎంత మార్పు చేసినా సమస్య తీరదు. నిజానికి బాల్యం నుంచి వాటిని మార్చడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. మనం తెలివైన వాళ్ళమైతే ఒక్క క్షణం ఆగి ఇన్ని మార్పులు చేస్తున్నా కూడా ఈ సమస్య ఎందుకు తీరడం లేదు అని ప్రశ్నించుకోవాలి. కొంతమందికి మంచి ఉద్యోగం ఉంటుంది, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, అందమైన భార్య ఉన్నది, అయినా సరే ఏదో వెలితిగా ఉన్నట్టు భావిస్తారు. కొంతమంది పెళ్ళైతే ఆనందంగా ఉంటాము అని అనుకుంటారు, కానీ పరిస్థితిలో ఏ మార్పు ఉండదు. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రహ్మణో నిర్వేదమాయా నాస్త్యకృత కృతేనా అని అంటుంది ముండకోపనిషత్తు. తెలివైన వ్యక్తి ప్రపంచాన్ని పరీక్షించి సమస్యలు బాహ్యంగా లేవు, తనలోనే ఉన్నాయి అని గ్రహించాలి. ఇది మొదటి దశ. దానికి తన వల్ల పరిష్కారం దొరకదు అని గ్రహించడం రెండవ దశ. మూడవ దశలో శరణాగతి వేడాలి. నాలుగవ దశలో గీతాబోధ వస్తుంది. ఈ దశలను దాటిన వ్యక్తి గీతను ఆకళింపు చేసుకోగలడు.
ఈ విషయాన్నే వ్యాసాచార్యుల వారు మహాభారత యుద్ధ సన్నివేశం ద్వారా పరోక్షంగా చూపించదలుచుకున్నారు. సంసార దుఃఖం మొదటి అధ్యాయంలో అర్జునుడు మొదటి దశను మాత్రమే అనుభవించాడు అని మనం చూసాం. అంటే అతను తన సమస్య ఏమిటో తెలుసుకున్నాడు. అతని రాగం, శోకం, మోహం అనే దోషాలు ఉన్నాయి అన్న సమస్యను తెలుసుకున్నాడు. కానీ ఇంకా నిస్సహాయ స్థితికి రాలేదు. తనే ఆ సమస్యను పరిష్కరించుకోగలను అని అనుకుని పరిష్కరించుకోబోయాడు. ఆ పరిష్కారం ఏమిటి అంటే గాంధీవం వదిలేసి యుద్ధభూమి నుంచి వెనుదిరిగిపోవాలి అని అనుకున్నాడు. కానీ అతని మనస్సు అతని క్షత్రియ ధర్మాన్ని వీడకూడదు అని హెచ్చరిస్తోంది. అతను ధర్మ పోరాటం చేయాలి. ఆ విధంగా నెమ్మదిగా అర్జునుడు తప్పు నిర్ణయంలోంచి సందేహంలో పడ్డాడు. తప్పుడు నిర్ణయంలోంచి సందేహంలో పడడం కూడా గొప్పే. ఎందుకంటే సందేహం వచ్చినప్పుడు ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి ఎవరి సహాయాన్నైనా కోరతాం. ఏ విషయంలోనైనా సరే మన ప్రయాణం ఇలాగే ఉంటుంది. తప్పు నిర్ణయం, సందేహం, జ్ఞానం. దీన్నే విపర్యయం, సంశయం, జ్ఞానం అని అంటారు. విపర్యయము తమోగుణ ప్రధానం, సంశయం అన్నది రజోగుణ ప్రధానం, జ్ఞానం అన్నది సత్వగుణ ప్రధానం. తమస్సు నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి ప్రయాణం ఆ విధంగా సాగుతుంది. 2వ అధ్యాయం మొదటిలో ఈ ప్రగతిని మనం చూస్తాం. ఈ నేపథ్యంలోంచి మొదటి శ్లోకంలోకి అడుగు పెడదాం. సంజయ ఉవాచ తంతదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. అర్జునుడి యొక్క శరణాగతి శ్లోకాలు 1 నుంచి 11 వరకు. మొదటి అధ్యాయం చివరిలో అర్జునుడు చాలా మాటలు మాట్లాడాక శోకంలో మునిగిపోయి తన ధనుర్బాణాలను త్యజించి రథంలో చతికిలబడ్డాడు అని చూసాం. అర్జునుడు ఇంకా మాట్లాడే పరిస్థితిలో లేడు. ఇంకా కృష్ణ పరమాత్మను సహాయం కూడా కోరలేదు. కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా నోరు విప్పలేదు. అందువల్ల సంజయుడు ఈ పరిస్థితిని వివరిస్తూ మాట్లాడుతున్నాడు. అర్జునుడు మాట్లాడి మూగబోయాడు. కృష్ణ పరమాత్మ ఇంకా రంగంలోకి దిగలేదు. అందువల్ల సంజయుడే చెప్పాల్సి ఉన్నది. తంతధా కృపయావిష్టం అంటే సంసార దుఃఖంలో మునిగిపోయి ఉన్న అర్జునుడిని గమనించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు సంసారికి ప్రతీక. సంసారి లక్షణం ఏమిటి? కృపయావిష్టం. కృప అంటే రాగం. ఈ సందర్భంలో కృపను జాలి లేదా దయగా తీసుకోకూడదు. జాలి జ్ఞాని యొక్క మంచి గుణం, రాగం అజ్ఞాని యొక్క చెడు లక్షణం. ఇక్కడ అర్జునుడు అజ్ఞాని, పైగా తన బలహీనతను కూడా చూస్తున్నాం. అందువల్ల కృప అంటే దయ అని అనకూడదు. ఆవిష్టం అంటే ఆ బలహీనతకు లోనయ్యాడు అర్జునుడు. దయాగుణం ఉన్న వ్యక్తి యజమాని, రాగం ఉన్న వ్యక్తి బానిస. అందువల్ల అర్జునుడు తనకు నచ్చని రాగానికి బానిస అయ్యాడు. అశ్రుపూర్ణాకులేక్షణం. అతని నేత్రాలు అశ్రువులతో నిండి ఉన్నాయి. అందువల్ల సరిగా చూడలేకపోతున్నాడు. కృపయావిష్టం రాగాన్ని సూచిస్తే, అశ్రుపూర్ణాకులేక్షణం అన్నది శోకాన్ని సూచిస్తుంది. విషీదంతం అంటే బాధపడుతున్నాడు.
అర్జునుడు మాట్లాడే పరిస్థితిలో లేడు. ఇప్పుడు బోధ చేసినా కూడా వినే పరిస్థితిలోనూ లేడు. కానీ ఈ నిశ్శబ్దాన్ని ఛేదించాలి. అందువల్ల కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? మధుసూదన ఇదం వాక్యం ఉవాచ. కృష్ణ పరమాత్మ ఈ క్రింది మాటలను చెప్పాడు. ఏమని? శ్రీ భగవానువాచ కుతస్త్వకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఈ శ్లోకంలోనూ తర్వాత వచ్చే శ్లోకంలోనూ కృష్ణ పరమాత్మ అర్జునుడిని తీవ్రంగా విమర్శిస్తున్నాడు. మామూలు పరిస్థితుల్లో అయితే కృష్ణ పరమాత్మ కూడా అంత తీవ్రంగా దండించడు, అర్జునుడు కూడా సహించలేడు. కానీ ఈ విపత్కరమైనటువంటి పరిస్థితిలో అర్జునుడు లేచి నిల్చుని యుద్ధం చేయాలి. గుర్రాలను కొట్టి రథం ముందుకు నడిపితే అలాంటి రథసారథిలాగా అర్జునుడిని మాటలతో కొడుతున్నాడు. కుతః ఇదం కష్మలం సముపస్థితం. ఎక్కడి నుంచి నీకు ఇలాంటి కల్మషం వచ్చిందయ్యా? ఇక్కడ కృష్ణ పరమాత్మ శారీరక అశుద్ధత గురించి మాట్లాడడం లేదు, మానసిక కల్మషం గురించి మాట్లాడుతున్నాడు. అర్జునుడు ధైర్యానికి పెట్టింది పేరు. విరాట పర్వంలో ఉత్తర కుమారుడు బెదిరిపోయినప్పుడు ఉత్తర కుమారునికి ధైర్యం చెప్పడమే కాకుండా వీరాది వీరులైనటువంటి భీష్మ ద్రోణులతోనే ఒంటరిగా యుద్ధం చేసి గెలుపొందిన ఖ్యాతి పొందాడు. అందువల్ల కౌరవులతో యుద్ధం చేయడం అన్నది అతనికి ఏమి కొత్త కాదు. కర్ణుడితోనూ యుద్ధం కొత్త కాదు. ఆ మాటకొస్తే సాక్షాత్తు పరమశివుడితోనే యుద్ధం చేసి శివుణ్ణి మెప్పించాక ఆయన నుంచి ప్రత్యేకమైనటువంటి అస్త్రాన్ని కూడా పొందాడు. అటువంటి అర్జునుడు శోకించడమా? పోనీ అలా అడవిలో ఎక్కడో శోకించాడంటే అర్థం ఉన్నది. కానీ యుద్ధభూమిలో కూర్చుని బాధపడితే ఎలాగా? విషమే సముపస్థితం. విషమ స్థితిలో అంటే తగని సమయంలో. ఇప్పుడు శోకించే సమయం కాదు, ఇది శోకించే ప్రదేశం కూడా కాదు. అటువంటి నిస్సహాయ స్థితి నీలాంటి గొప్పవారికి రాకూడదు. అనార్యజుష్టం, ఆర్యపుష్ట్రులకు ఇది తగదు. ఆర్యులంటే మనం చరిత్రలో నేర్చుకున్న ఆర్యులు ద్రవిడులు అని కాదు. అలాంటి ఆలోచన మీరు తీసుకురాకండి. ఆర్యుడు అంటే ఎవరో ఈ శ్లోకం నిర్వచిస్తోంది. ఎవరైనా అడిగినప్పుడు ఈ శ్లోకాన్ని మీరు చెప్పచ్చు కూడా. కర్తవ్యం ఆచరన్ కర్మ అకర్తవ్యం అనాచరన్ తిష్టంతి ప్రాకృతాచారే సవ ఆర్య ఇతి స్మృత. ఆర్యుడంటే అతని ప్రవర్తనను సూచించేది. కర్తవ్యం ఆచరన్ కర్మ, తను చెయ్యవలసినటువంటి కర్మను సొనగకుండా గొనగకుండా చేసేటువంటి వ్యక్తి. ఆ కర్మ ఆనందాన్నిచ్చినా దుఃఖాన్ని కలుగ చేసినా కూడా పట్టించుకోడు. అతని ఇష్టాయిష్టాలకు చోటు లేదక్కడ. అకర్తవ్యం అనాచరన్, ఏది చేయకూడదో అది చెయ్యడు. అది అతనికి ఎంత ఇష్టమైనా సరే, ఎంత నచ్చినా సరే. తిష్టతి ప్రాకృతాచారే, ఆచారానికి తగ్గ జీవనాన్ని గడిపేవాడు. సవహ ఆర్య ఇతి స్మృత. అటువంటి సాంప్రదాయ జీవనాన్ని, అటువంటి ధర్మాచరణను చేసే వ్యక్తిని ఆర్యుడు అని అంటారు. అందువల్ల అర్జునుడు క్షత్రియుడిగా తన ధర్మం ఏమిటో తను పాటించాలి. అది తప్పించుకోవాలని చూస్తే అది అనార్యజుష్టం అవుతుంది. అంతేకాదు అస్వర్గ్యం, నువ్వు ధర్మాన్ని పాటించకపోతే పుణ్యం రాదు. అందువల్ల స్వర్గానికి కూడా నువ్వు వెళ్ళలేవు.
అధార్మిక కర్మ పాపాన్నే ఇస్తుంది. అకీర్తికరం, మరణించాక స్వర్గానికి వెళ్ళవు సరికదా, నువ్వు బ్రతికి ఉండగా నీకు చెడ్డ పేరు వస్తుంది, నీకు పుణ్యము రాదు, నీ కీర్తి ప్రతిష్టలు పోతాయి. ఇటువంటి ప్రతికూల ఆలోచన నీకెలా వచ్చిందయ్యా అంటూ క్లైభ్యం స్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. పార్థ అంటే పృథ యొక్క పుత్రుడా. పృథ అన్నది కుంతీదేవికి ఇంకొక పేరు. కౌంతేయలాగానే పార్థ. క్లైభ్యం మాస్మగమ, పిరికిదనానికి లోను కావద్దు. క్లైభ్యం అంటే మనస్సు యొక్క బలహీనత. క్లైభ్యం అంటే వీరోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం, క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు భయపడిపోవడం, నపుంసకత్వం. అలాంటి బలహీనతకు లోను కాకు. ఎందుకంటే ఏతత్వయి న ఉపపద్యతే, నీకు అది సరిపోదు. వేరే ఎవరైనా సరే పిరికితనం చూపించినా అర్థం ఉన్నది, కానీ అది అర్జునుడికి తగదు. ఎవరికైనా భయం వేస్తే అర్జునుడి యొక్క 10 నామాలు తలుచుకుంటే ధైర్యం వస్తుంది అని అంటారు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్సో, విజయో, కృష్ణ, సవ్యసాచి, ధనంజయ అంటూ అర్జునుని 10 నామాలు తలుచుకుంటే ధైర్యం వస్తుంది అని అంటారు. అర్జున, అర్జున, ఫల్గుణ, పార్థ అంటూ అర్జునుని పేరు జపిస్తేనే ఎటువంటి భయం వేసే పరిస్థితుల్లో కూడా ధైర్యం వస్తుందో, అలాంటి అర్జునుడు భయంలో పడ్డంలో అర్థం ఉన్నదా? అతను సాక్షాత్తు పరమశివుడితోనే యుద్ధం చేశాడు. అందువల్ల ఏం చేయాలి? క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా, తుచ్చమైనటువంటి ఈ హృదయ దౌర్బల్యాన్ని పారద్రోలు. అది నీకు అవమానకరం, దాన్ని వదిలేయి. ఉత్తిష్ట, ముందు నువ్వు లేచి నిల్చో. నీ విల్లంబులు పట్టుకోవడానికి ముందు నువ్వు నిలబడాలి. ఈ విధంగా అర్జునుణ్ణి చర్నాకోలుతో కొట్టినట్టుగా కొడుతున్నాడు. అతను ఎటువంటి వాడు? పరంతప, శత్రువులను నాశనం చేసేవాడు. అటువంటి నువ్వు లేచి యుద్ధానికి నడుం బిగించు అని అంటున్నాడు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కృష్ణ పరమాత్మ ఏ బోధ చేయలేదు, గీతనేమీ నేర్పించలేదు, జ్ఞాన మార్గం గురించి కానీ కర్మయోగం గురించి కానీ చెప్పలేదు. కేవలం అర్జునుడిలో ఉద్రేకం నింపడానికి ఘాటైన పదాలను వాడాడు. ఎందుకు బోధ చేయలేదు అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, అర్జునుడు ఇంకా పూర్తిగా కృష్ణ పరమాత్మను శరణు వేడలేదు. రెండవది, అర్జునుడు వినడానికి సిద్ధంగా లేడు. ఎదుట వ్యక్తి వినే పరిస్థితిలో లేనప్పుడు ఏదైనా సలహా ఇచ్చినా సరే లాభం లేదు. వాచ్యం శ్రద్ధా సమాధస్య పృచ్ఛతస్య విశేషతః శ్రద్ధాహీనస్య తు ప్రోక్తం అరణ్య రుదితోపమః. మీ మాటలకు విలువ ఇచ్చే వారికి సలహా ఇవ్వాలి. అది కూడా వారు అడిగితేనే ఇస్తే మంచిది. ఎందుకంటే వారు అడగకుండానో వారికి మీ మీద విలువ లేకపోతేనో వారికి సలహాలు ఇవ్వకండి. అలా ఒకవేళ ఇస్తే అది అరణ్యరోదనమే అవుతుంది. ఈ ముఖ్యమైన పాఠం కృష్ణ పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన సర్వజ్ఞుడు, తలుచుకుంటే అర్జునుడికి క్షణకాలంలో బోధించగలడు, కానీ బోధించలేదు. ఎందుకు? అర్జునుడు తన బోధను అందుకునే పరిస్థితిలో లేడని ఆయనకి తెలుసు. కానీ మనం నిజ జీవితంలో మనం సలహా ఇవ్వకుండా ఉండలేం.
ఎవరో వచ్చి నేను కుంభమేళాకి వెళుతున్నాను అని అనగానే మనం ఇప్పుడు కుంభమేళాలకి వెళ్ళవద్దు, అక్కడ చాలా రష్గా ఉంది అని అంటాం. అతను మనం సలహా అడగడానికి ఏం రాలేదు, విషయం చెప్పడానికి వచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అడగకుండానే సలహా ఇచ్చి అనవసరంగా అతనికి మన మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాం. అర్జునుడు మొదటి అధ్యాయంలో చాలానే మాట్లాడాడు. వరద గోదావరిలాగా ఆవేశంతో ఉప్పొంగిపోయాడు. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. అది కూడా తాత్కాలికమే అని కృష్ణ పరమాత్మ గ్రహించాడు. అంటే అది తుఫాను ముందు ప్రశాంతతలాగా తోస్తోంది. ఆ పరిస్థితిలో గీతను గనక బోధిస్తే మళ్ళీ అర్జునుడు అనేక మాటలు మాట్లాడతాడు. అందువల్ల అర్జునుడు ఇంకా మాట్లాడతాడా, అతని ఆవేశం సద్దుమడిగిందా అన్నది పరీక్షించడానికి కృష్ణ పరమాత్మ 2 మాటలు వేశాడు. ఈ పరిస్థితిని స్వామీజీలు తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వారి కష్టాలను స్వామీజీలతో కలబోసుకోవడానికి వస్తారు. 25 సంవత్సరాల వారి యొక్క వైవాహిక జీవితం, వారు పడ్డ కష్టాలు అదంతా కూడా అనంతంగా సాగిపోతూ ఉంటుంది. మధ్యలో ఒక్క క్షణం ఆగుతారు. స్వామీజీ ఏదైనా చెప్పడానికి నోరు తెరవంగానే మళ్ళీ ఇంకొక ప్రవాహం దూసుకొస్తుంది. ఒక్కోసారి అంతా వారే మాట్లాడేసి మీరు ఇచ్చిన సలహాకు ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళిపోతారు. నిజానికి అక్కడ స్వామీజీ నోరు కూడా తెరిచింది ఉండదు. అందువల్ల మనం ఇతరులకు వారి బాధను పంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కృష్ణ పరమాత్మకు ఈ మనస్తత్వం బాగానే తెలుసు. అందుకోసమే 2 కొరడా దెబ్బల్లాంటి మాటలను ఝులిపించి వదిలాడు. మళ్ళీ అర్జునుడు ఆవేశంగా అంతా మాట్లాడాక అప్పుడు శరణు వేడాడు. అప్పుడు కూడా ముందు కృష్ణ పరమాత్మ ఒక క్షణం మౌనంగానే ఉంటాడు. ఎందుకు? మళ్ళీ ఏమైనా అర్జునుడు చెప్తాడేమో చూద్దామని. అర్జునుని మనస్సు వినడానికి సిద్ధంగా ఉందో లేదో చూద్దామని. నిజ జీవితంలో కూడా చూడండి, మీరు ఏదో చెప్తూ పోతూ ఉంటారు, కానీ ఎదుట మనిషికి దాని మీద శ్రద్ధ ఉండదు. కావాలంటే ఒక చిన్న పరీక్ష చేసి చూడండి. మీ ప్రయాణం గురించో లేకపోతే ఏదో సంఘటన గురించో చెప్తూ మధ్యలో కాసేపు పక్క గదిలోకి వెళ్ళిరండి. మీరు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాక మీరు చెప్తున్న విషయం పూర్తి చేయమని ఎవరూ అడగరు. అలా అడగనప్పుడు మీరు చెప్పినా అది అరణ్యరోదనమే అవుతుంది. అందువల్ల అర్జునుడు వినటానికి సిద్ధంగా ఉన్నాడో లేదో తేల్చుకోవడానికి కృష్ణ పరమాత్మ మాటల తూటాలను విసిరి చూశాడు. ఆయన ఊహించినట్టుగానే మళ్ళీ అర్జునుడిలో వెల్లువ పొంగి పొర్లుతోంది. అర్జునోవాచ కథం భీష్మమహాం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హవరిసూదన. మళ్ళీ అదే పాత పాట పాడుతున్నాడు అర్జునుడు. కథం అహం భీష్మం ద్రోణం చ ప్రతియోత్స్యామి. నేను భీష్ముల వారితో ద్రోణాచార్యుల వారితో ఎలా యుద్ధం చేయను? పూజార్హ, వారు నాకు పూజనీయులు. ఈషుభిహి అంటే అలాంటి వారి మీద బాణాలు ఎలా వేయగలను? అరిసూదన, ఓ అరిసూదన, నువ్వు అనేక మంది రాక్షసులను సంహరించావు. మధు అనే రాక్షసుణ్ణి సంహరించావు. అదేమీ కష్టం కాదు. నేను ఇక్కడ యుద్ధం చేయాల్సింది రాక్షసులతో కాదయ్యా, నాకు పూజ్యులైనటువంటి భీష్మ ద్రోణులతో నేను యుద్ధం చేయాలి. అది నా వల్ల కాదు అంటూ గురూన్ హత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఇప్పుడు భీష్మాచార్యులు ద్రోణాచార్యులు వారి కోసం తనకు ఇంకొక మార్గం గురించి అర్జునుడు ఆలోచిస్తున్నాడు. ఒకవేళ అతను ఈ యుద్ధం చేయకపోయినట్లయితే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? దుర్యోధనుడు వారిని ఈ రాజ్యంలో ఉండనివ్వడు. 5 ఊళ్ళు కాదు కదా, సూది మొనపే స్థానం కూడా ఇవ్వనన్నాడు. అప్పుడు పాండవులు అడవిలోకి వెళ్ళి సన్యాసాశ్రమో వానప్రస్థమో స్వీకరించాలి. ఎందుకు? గృహస్థు భిక్షమెత్తుకుని జీవించకూడదు. తక్కిన ముగ్గురు అంటే బ్రహ్మచారి, సన్యాసి, వానప్రస్థంలోని వారు గృహస్థును భిక్షం అడగాలి. గృహస్థు వీరి ముగ్గురికి కూడా భిక్ష వెయ్యాలి. అందువల్ల గృహస్థు ఒకవేళ భిక్షం ఎత్తుకుని జీవిస్తే అది పాపకర్మ అవుతుంది. అతనికి ప్రత్యవాయ దోషం అంటుకుంటుంది. చేయవలసిన కర్మ చెయ్యకపోతే కలిగేటువంటి పాపాన్ని ప్రత్యవాయ దోషము అని అంటారు. కానీ అర్జునుడి లెక్క ప్రకారం భీష్మ ద్రోణాదులను చంపినా కూడా పాపమే కలుగుతుంది. 2 పనులు కూడా పాపాలను కలుగజేసే వాటిలో ఉన్నాయి. అయితే వాటిలో ఏది తక్కువ పాపాన్ని కలుగజేస్తుందో చూడాలి. నిజానికి మన జీవితంలో కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాం. మంచి చెడుల మధ్య ఏది ఎన్నుకోవాలి అంటే అక్కడేం సమస్య లేదు. కానీ 2 చెడు నిర్ణయాల మధ్య మనం ఎన్నుకోవాల్సి వస్తే సమస్య వస్తుంది. ఇప్పుడు అర్జునుడి యొక్క సమస్య కూడా అదే. గురుహత్యా పాపమా లేక భిక్షం తీసుకునే పాపమా? భిక్ష తీసుకునే పాపమే నయం అనుకుంటున్నాడు అర్జునుడు. అర్జునుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ముందుకు పోతే నుయ్య, వెనకపోతే గొయ్యలాగా ఉన్నది. శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. భిక్షమెత్తుకుని జీవించినా అది నాకు శ్రేయస్కరము. ఒక ఇంట్లో అడిగితే అది భిక్ష, అనేక ఇళ్లల్లో అడిగితే అది భైక్షం. అది దేనికన్నా శ్రేయస్కరం అంటే మహానుభావాన్ గురూన్ హత్వా, గురువులను చంపడం కన్నా కూడా అది శ్రేయస్కరమే. ఆ గురువులు ఎలాంటి వారు? మహానుభావులు. గురుహత్య అన్నది మహాపాపం. అంతేకాదు హత్వార్థ కామాస్తు గురువుని హైవ. ఒకవేళ యుద్ధం చేసి ఆ యుద్ధంలో గురువులను చంపామనుకో, అప్పుడేమవుతుంది? భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. భోగాలను అనుభవిస్తాను, రాజ్యాన్ని తిరిగి సంపాదిస్తాం నిజమే. కానీ రక్తసిక్తమైనటువంటి ఆ భోగాలను నిజంగా అనుభవించగలమా అంటే అర్జునుడు ఆ రాజ్యభోగాలను అనుభవించినా వాటి వెనకాతల భీష్మ ద్రోణులను చంపితే చిందినటువంటి రక్తమే గుర్తుకొస్తుంది. అర్జునుడు ఇంకా తన తప్పుడు నిర్ణయాన్ని పట్టుకుని రాకులాడుతున్నాడు. ఇంకా తన నిర్ణయం తప్పేమో అన్న సందేహంలోకి కూడా రాలేదు. అర్జునుడు ఇంకా ధర్మాధర్మ అవివేకంలోనే ఉన్నాడు. సంసారము అంటే రాగం, శోకం, మోహం అని చూసాం. బాహ్య వస్తువుల మీద మానసికంగా ఆధారపడడం రాగానికి, మనం ఇష్టపడ్డ వస్తువుల్లో మనుషుల్లో పోతారేమోనని నిరంతరం ఆందోళన శోకానికి దారితీస్తాయి. రాగశోకాలతో కూడినటువంటి మనస్సు ధర్మాధర్మ విచక్షణను కోల్పోవటమే మోహము అని చూసాం. అర్జునుడు ఆ మోహంలో పడి సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. అర్జునుడు ఒకవేళ భైక్షచర్య ఎన్నుకుంటే అర్జునుడు 2 పాపాలు చేసిన వాడవుతాడు. ఒకటేమో స్వధర్మాన్ని పరిత్యజించడం, రెండవదేమో పరధర్మాన్ని
పరిగ్రహించడం, క్షత్రియుడు అయి ఉండి యుద్ధం చెయ్యకపోవడం స్వధర్మాన్ని పరిత్యజించడం. దీనికి ప్రత్యవాయ దోషం అంటుతుంది. గృహస్థుడై ఉండి భిక్షాటన చేసి జీవిస్తానడం పరధర్మాన్ని పరిగ్రహించడం. అర్జునుడు ఇప్పుడు 2వ దశకు వచ్చాడు. అది నిస్సహాయ స్థితి. దీన్నే కార్పణ్య అవస్థ అని అంటారని చూసాం. కానీ అతను ఇంకా కూడా శరణు వేడడం లేదు, అంటే 3వ దశకు రాలేదు. అందువల్ల కృష్ణ పరమాత్మ కూడా నిస్సహాయంగానే చూస్తూ ఉన్నాడు. నేను తేల్చుకోలేకుండా ఉన్నాను, నేను అయోమయంలో పడ్డాను, నాకు దారి చూపు అని అర్జునుడు అంటే అప్పుడు అర్జునుడి యొక్క దశ తిరుగుతుంది. అలా అర్జునుడి యొక్క దశ తిప్పి గీతాశాస్త్రం రావడానికి కీలకమైనటువంటి శ్లోకం ఇప్పుడు రాబోతోంది. అది చూద్దాం. నచైతద్విద్మః కతర్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః స్థేవస్థితా ప్రముఖే ధర్తరాష్ట్ర. ఇప్పుడు కార్పణ్య అవస్థ. ధార్తరాష్ట్ర ప్రముఖే తే వస్థితా. నేను పెద్ద అయోమయంలో ఉన్నాను. నా ముందు నిలిచింది నాకు ఆత్మీయులైనటువంటి ధృతరాష్ట్ర పుత్రులే, కానీ వారిని చంపాలని లేదు నాకు. ఎందుకంటే ఏన్ ఏవ హత్వా న జిజీవిషామః, వారిని చంపితే జీవించడానికి కూడా నేను ఇష్టపడను. మనకు అది గొప్ప విజయమే కావచ్చు, కానీ మన విజయ గర్వంతో తొలతోగలేం. అంతేకాదు ఇంకో సమస్య కూడా ఉన్నది. ఏమిటది? యద్వా జయేమ యది వానో జయేయుః. ఇది ధర్మయుద్ధమే అయినా యుద్ధంలో మనం వారిని జయిస్తామో లేక వారు మనను జయిస్తారో తెలియదు. అలాగని యుద్ధం వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతే అప్పుడు కూడా నిశ్చింతగా ఉండలేను. నా స్వధర్మాన్ని పరిత్యజించడం అనే అపరాధ భావం కృంగదీస్తుంది. నేను ఈ సమస్యలో ఎంతగా మునిగిపోయానంటే తెలివిగా ఆలోచించలేకపోతున్నాను. నాకు నీ సహాయం కావాలి అని అనిపిస్తోంది. నచైతద్విద్మః అంటే ఏం చేయాలో నాకు తెలియడం లేదు అని అన్నాడు. కృష్ణ పరమాత్మ ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు. ఏమిటి తెలియడం లేదు? కతరన్నో గరీయో, ఈ 2 మార్గాల్లో ఏది శ్రేష్టమో నాకు తెలియడం లేదు. ఏమిటా మార్గాలు? యుద్ధం చేయడమా, మానటమా? యుద్ధం చేస్తే స్వధర్మం పాటించినట్టు ఉంటుంది, కానీ గెలిస్తే గురువధకు దారి తీసినట్టు అవుతుంది. యుద్ధం చేయడం మానేస్తే తన బంధుమిత్రులను చంపుకోనవసరం లేదు, కానీ స్వధర్మాన్ని నిర్వహించని వాడు అవుతాడు. అందువల్ల ఎటు చూసినా సరే మంచి ఉన్నది, చెడు ఉన్నది, ఎటు తేల్చుకోలేకపోతున్నాను అని అంటున్నాడు. ఈ విధంగా తన నిస్సహాయ స్థితిని తెలియజేస్తే తర్వాత వచ్చే శ్లోకంలో శరణు వేడుతాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి తాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయసాన్నిత్యతన్ బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఇది అర్జునుడి యొక్క శరణాగతి. నచైతద్విద్మః అంటే అది చాలలేదు కృష్ణ పరమాత్మకు. అతను ఇంకా స్పష్టంగా ఇప్పుడు అడిగినట్టుగా అడిగేంత వరకు ఆగాడు. జ్ఞానం ఉండడం తప్పు కాదు, మనం అజ్ఞానంతోనే పుట్టాం. ఆ అజ్ఞానం అన్నింటికీ వర్తిస్తుంది. ఆత్మ అజ్ఞానంతో సహా. అందువల్ల
అజ్ఞానం వల్ల కలిగి ఉండటం పాపమేమీ కాదు. కానీ ఆ అజ్ఞానాన్ని పెంచి పోషించడం పాపం. అజ్ఞానాన్ని ఒప్పుకోవడం గొప్ప. అర్జునుడు ఇక్కడ నిజాయితీగా తన నిస్సహాయ స్థితిని ఒప్పుకున్నాడు. కార్పణ్య దోషోపహత స్వభావ అంటే నా అంతఃకరణ, ఇక్కడ బుద్ధి అని తీసుకోవచ్చు. నా బుద్ధి ఉపహత అంటే పని చేయడం లేదు. బుద్ధి యొక్క పని ఏమిటి? వివేకాన్ని చూపించడం. రెండు వస్తువుల మధ్య ఉన్న మంచి చెడులను బేరూజి వేయడం. సరిగ్గా ధర్మాధర్మ విచక్షణ చేయాల్సిన సమయంలో అర్జునుడి యొక్క బుద్ధి పనిచేయడం లేదు. ఇదెందుకు? అది మోహం అనే మేఘంతో కప్పబడి ఉన్నది. నేను సరిగ్గా ఆలోచించలేకపోతున్నాను అని అంటున్నాడు. ఎందువల్ల? కార్పణ్య దోష. కార్పణ్యము అంటే నిస్సహాయ స్థితి, అయోమయం. ఏ విషయంలో అయోమయం అంటే ధర్మ సమ్మూఢచేతా. ధర్మం గురించి అయోమయం. ధర్మం అంటే అధర్మం అని కూడా వస్తుంది. ఏది సధర్మము ఏది అధర్మము తెలియడం లేదు. ధర్మశాస్త్రం నా హింస్యాత్ సర్వభూతాని అని అంటుంది. ఎవ్వరిని కూడా మనోవాక్కాయ కర్మల ద్వారా కూడా హింసించకూడదు అని అంటుంది. అహింసా పరమో ధర్మ అని కూడా అంటుంది. దాని ప్రకారం ఎవ్వరిని కూడా చంపకూడదు. కానీ ఇక్కడ ఉన్నవారు నావారు, మహానుభావులు, నా గురువులు. అందువల్ల బుద్ధి ఒకవైపు వారిని చంపవద్దు అంటోంది, కానీ మరొక వైపు దుర్యోధనాదులు అధర్మానికి మారుపేరు. దురదృష్టవశాత్తు భీష్మద్రోణులు కూడా అధర్మం వైపు నిలిచారు. కాబట్టి వారితో యుద్ధం చేసి తీరాలి అంటుంది. అందువల్ల ధర్మం గురించి నేను అయోమయంలో పడ్డాను. అహం పృచ్ఛామి, నోరు తెరిచి అడుగుతున్నాను, నాకు చెప్పు. శాస్త్రం నా పృష్టకస్యచిత్ బ్రూయాత్ నాన్యేయేన పృచ్ఛత జాన నృపిః మేధావే జడవల్లోక ఆచరేత్మను. ఎదుట వ్యక్తి సలహా కోరందే, అది కూడా మనస్ఫూర్తిగా కోరందే. తెలివైన వ్యక్తి సలహా ఇవ్వడు. కానీ ఆ ఎదుట వ్యక్తి మన పుత్రుడే అయితే అతను కోరేదాకా ఆగగలమా? అతను సలహా అడగడు, కానీ మనకు ఇవ్వాలని అనిపిస్తుంది. అప్పుడు అతనికి కొన్ని సూచనలు పంపి చూడాలి. అతను వినే ఉద్దేశంలో ఉంటే సరే, మనం సూచనలను పంపినా వినే ఉద్దేశం గనక లేకపోతే దేవుని మీద భారం వేయటం తప్ప మనం ఏమీ చేయలేం. ఓ దేవా, నా పుత్రునికి మంచి బుద్ధి ఇయ్యి అని ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ అర్జునుడు నోరు తెరిచి అడిగేదాకా కృష్ణ పరమాత్మ చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు అర్జునుడు నోరు తెరిచి అడిగాడు, నాకు చెప్పు అని అంటున్నాడు. ఏం చెప్పాలి? యత్మే శ్రేయః స్యాత్, నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని చెప్పు. నేను ఏది మంచో ఏది చెడో తేల్చుకోలేకపోతున్నాను. నిశ్చితం శ్రేయః, అది నాకు కూడా నిజంగా ఏది మంచిదో అది చెప్పు. అంతేకాదు, నా మనస్సు విప్పి చెప్తున్నాను. అహం తే శిష్యః, నేను నీకు శిష్యుణ్ణి. ఇక యజమానిని కాదు. శిష్యుడంటే శిక్షణ పొందే యోగ్యత ఉన్నవాడు అని అర్థం. అంటే గురువు చెప్పేదాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉన్నవాడు. ఈ శ్లోకం ఉపోద్ఘాత శ్లోకాల్లో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. మొదటి అధ్యాయం మర్చిపోయినా పర్వాలేదు, రెండవ అధ్యాయంలో 6వ శ్లోకం దాకా మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ శ్లోకాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఇందులో వీరుడైనటువంటి అర్జునుడు శిష్యుడిగా మారాడు. అహం తే శిష్య అని అన్నాడు.
శిష్యుని అర్హతను నిర్ణయించేది ఏది అంటే ఏ విధమైనటువంటి అభిప్రాయము ముందే ఏర్పరచుకోకుండా ఎదుట వ్యక్తి చెప్పేది అందుకునేందుకు సిద్ధంగా ఉండాలి. నేను ఇప్పటికే 20 సార్లు గీత చదివేశానండి, ఈ స్వామీజీ చెప్పేది సరిగా ఉందో లేదో పరీక్షిద్దాము అని అనుకోకూడదు. గురువుకి పరీక్ష పెట్టే దృక్పథంతో ఉంటే గురువు చెప్పేది అందుకోలేరు. గీతాబోధకు వెళ్ళినప్పుడు చెప్పులు బయట విప్పినప్పుడు మీరు ముందే ఏర్పరచుకున్నటువంటి భావాలు, అభిప్రాయాలు అవన్నీ కూడా బయట విప్పి వెళ్ళండి. గురువు తప్పు చెప్తున్నాడా ఒప్పు చెప్తున్నాడా అని బేరూజి వేయకుండా ఏం చెప్తున్నాడో శ్రద్ధగా వినండి. దీన్నే ఇంగ్లీష్లో ఓపెన్ మైండ్ అంటారు. నాకంతా తెలుసు అనుకుని శాస్త్రాధ్యయనం చేయకూడదు. అంతా విన్నాక మీ ఇష్టం, కానీ శ్రవణం చేసేటప్పుడు మాత్రం ఓపెన్ మైండ్గా ఉండి తీరాలి. కర్మ వల్ల మోక్షం వస్తుంది, భక్తి వల్ల మోక్షం వస్తుంది అని ముందే నిర్ణయించుకుని అక్కడికి వెళ్ళకూడదు. గురువు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఈ ఓపెన్ మైండ్నెస్ను శిష్యత్వము లేదా శిక్షా యోగ్యత్వము అని అంటారు. సాధి మాం త్వాం ప్రపన్నం, నేను శరణు వేడుతున్నాను, నాకు ఉపదేశం చెయ్యాలి అని అంటున్నాడు. ఓపెన్ మైండ్ ఉంది అని శిష్యుడు గురువుకి ఎలా చూపగలడు అంటే నమస్కారం చేయడం ద్వారా కానీ, మనస్సులో ఉన్న స్నేహభావాన్ని కరచాలనంతో కానీ చూపినట్టు గురువును శరణాగతి వేడినప్పుడు పాదాభివందనం చేస్తారు. దీన్ని ప్రపత్తి అని అంటారు. ప్రపత్తి అంటే శరణాగతి. ఇది 3వ దశ. మొదటి 2 దశలు సంసార దుఃఖం, కార్పణ్యావస్థ అంటే సమస్యను తెలుసుకోవటం, నిస్సహాయతను తెలుసుకోవటం. ఈ 2 దశలు కూడా దాటాక శరణాగతి 3వ దశ. అర్జునుడు అదే చేస్తున్నాడు. అందులో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడుతున్నాడు. కృష్ణుడు ఎవరు? ప్రపన్న పారిజాతాయ స్తోత్రవైత్రైకపాణియే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః అంటూ ధ్యాన శ్లోకాల్లో చూసాం. అర్జునుడు అలా శరణు వేడితే కృష్ణ పరమాత్మ గురువు అవుతాడు. ఆ విధంగా అర్జునుడు తాను శిష్యునిగా మారి కృష్ణుణ్ణి జగద్గురువుగా, గీతాచార్యుడిగా మారుస్తాడు. పార్థసారథి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ అవుతాడు. ఆ మార్పు శ్లోకంలో 4వ పాదంలో జరగనున్నది. శిష్యుడు అవ్వంగానే సరిపోదు. శిష్యుడు అనేక కారణాల వల్ల మంత్రోపదేశం చేయించుకోవడానికి అవ్వచ్చు. ఒకవేళ అదే గనక అయితే గురువు ఏదో ఒక మంత్రాన్ని ఉపదేశించి పంపించేస్తాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మంత్రోపదేశం వల్ల సమస్య పరిష్కారం అవ్వదు. మంత్రోపదేశం వల్ల అజ్ఞానం తొలగదు. మంత్రోపదేశం వల్ల చిత్తశుద్ధి కలుగుతుందంతే. మనస్సు అలజడి చెందినప్పుడు తాత్కాలికంగా ఉపశమనం చెందుతుంది. ఇక్కడ అర్జునునికి కావాల్సింది బోధ. ఏది మంచి ఏది మంచి కాదో చెప్పాలి. అందువల్ల అర్జునుడు సాధి అన్న పదం వాడాడు. సాధి అంటే నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, నా అజ్ఞానాన్ని తొలగించు అని అర్థం. ఒకవేళ శ్రీకృష్ణ పరమాత్మ అతని అజ్ఞానం తొలగించకుండా అప్పటికి సరిపోయే తాత్కాలిక పరిష్కారాన్ని చూపిస్తే ఏమవుతుంది? మళ్ళీ ఇంకొక సమస్య వచ్చినప్పుడు అర్జునుడు మళ్ళీ కృష్ణ పరమాత్మ దగ్గరికి పరిగెత్తాల్సి ఉంటుంది. సలహా ఇవ్వడానికి, బోధ చేయడానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, సలహా ఇస్తే ఆ వ్యక్తి నా మీద ఆధారపడేలాగా చేస్తున్నాను.
అతను సమస్య వచ్చినప్పుడల్లా నా దగ్గరకు పరిగెత్తుకుని రావాల్సి ఉంటుంది. ఆ ఆధారపడడం ఎంతగా ఉంటుంది అంటే చివరికి కాఫీ తాగాలా, టీ తాగాలా అని కూడా అడిగే దశకు వస్తుంది. అందువల్ల సలహా ఇస్తే సమస్య తాత్కాలికంగా పరిష్కారం అవుతుంది. కానీ నేను అతన్ని నా మీద ఆధారపడేలాగా చేస్తున్నాను. అందువల్ల నిజంగా నేను అతని మంచి కోరేవాడినే అయితే అతనికి సలహా ఇవ్వకూడదు. అతను స్వయంగా ఎలా నిర్ణయం తీసుకోవాలో నేర్పించాలి. అప్పుడు రేపు అతనికి వేరే సమస్య వచ్చినా సరే నేను అందుబాటులో లేకపోయినా తానే స్వయంగా నిర్ణయం తీసుకోగలుగుతాడు. సలహా ఒక వ్యక్తిని ఆధారపడేలాగా చేస్తే బోధ ఒక వ్యక్తిని స్వతంత్రుడిగా చేస్తుంది. ఈ విషయంలో చైనా దేశ సామెత ఒకటి ఉన్నది. ఒక బీదవానికి నువ్వు చేపను గనక ఇస్తే ఆ రోజు సమస్యను తీర్చిన వాడివి అవుతావు. అదే బీదవానికి నువ్వు చేపలు పట్టడం నేర్పిస్తే అతని యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన వాడివి అవుతావు. దాన్నే ఇంగ్లీష్లో టీచింగ్ ఫిష్ అంటారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించడానికి అర్జునుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఇందులో అర్జునుడు తన దుఃఖం ఎంత తీవ్రంగా ఉంది అంటే దానికి మామూలు పరిష్కారాలు సరిపోవు అని అంటున్నాడు. వ్యవహారిక పరిష్కారాలు ఎన్నో ఉండవచ్చు, కానీ అవి అంతర్గత దుఃఖాన్ని కూటిక వేళ్లతో పెకిలించలేవు. యచ్చోకముచ్చోషణమింద్రియాణం, ఈ శోకం నా ఇంద్రియాలను దహించి వేస్తోంది. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమ హర్షశ్చ జాయతే అని అన్నాడు కదా. అది నా ఇంద్రియాలను కర్మేంద్రియాలను బలహీనం పరచడమే కాకుండా నా బుద్ధిని కూడా మందగించేలాగా చేస్తోంది. దీని నుంచి తప్పించుకునే మార్గం కనబడడం లేదు. మమన అపనుద్యాత్, నాకు దీని నుంచి పారిపోయే మార్గం కనిపించడం లేదు. ఒకవేళ ఇప్పుడు తప్పించుకున్నా సరే మళ్ళీ నన్ను ఈ శోకం పట్టుకునేటట్టు ఉన్నది. అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం, ఒకవేళ నేను యుద్ధం చేయటానికి నిశ్చయించుకుంటే యుద్ధం చేసి గెలిచి అందరినీ చంపి నేను రాజ్యాన్ని పొంది చక్రవర్తిని అవ్వచ్చు. అది ఎటువంటి రాజ్యం అవుతుంది అంటే అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం అంటే సిరి సంపదలతో కూడినటువంటి తిరుగులేని రాజ్యాధికారం అవుతుంది. అంటే అర్జునుడు ఐశ్వర్యము దుఃఖాన్ని పారద్రోలలేదు అని అంటున్నాడు. ఎవరో చెప్పినట్టుగా డబ్బుతో మంచాన్ని కొనుక్కోగలం కానీ నిద్రను పొందలేరు. డబ్బుతో ఇంటిని కొనుక్కోగలం కానీ ఆప్యాయతను పొందలేరు. డబ్బుతో మనుషులను కొనగలరు కానీ స్నేహితులను సమకూర్చుకోలేరు. అందువల్ల ఐశ్వర్యం దుఃఖాన్ని తీర్చలేదు. సురాణామపి చాధిపత్యం, నేను దేవాది దేవుడైన ఇంద్రుణ్ణి అయినా నా సమస్యకి పరిష్కారం ఉండదు. దీన్ని బట్టి సంసారం అనేక లౌకిక సంపదల వల్ల తీరదు అని తెలుస్తోంది. ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం. దీనికి ఆధారం ఎక్కడుంది అంటే ముండకోపనిషత్తులోని మంత్రం, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రహ్మణో నిర్వేదమాయాన్ నాస్త్యకృతకృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి స్తోత్రియం బ్రహ్మనిష్టం. లౌకిక విజయాల వల్ల మానవ సమస్య తీరదు అని అందరూ గ్రహించాలి.
అది గ్రహించిన తర్వాత ఆధ్యాత్మిక లక్ష్యం వైపు దృష్టి మరలించాలి. ఆధ్యాత్మిక లక్ష్యం పొందాలి అంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. ఈ వివేకం కొంతమందికి 20 సంవత్సరాలకే వస్తే కొంతమందిలో 90లో పడ్డాక రావచ్చు. కొంతమందికి మరణశయ్య మీద ఉన్నా కూడా ఈ గ్రహింపు రాదు. తర్వాత వారు వచ్చే జన్మల్లోనూ మరికొన్ని జన్మలు పొందాకో గ్రహిస్తారు. అర్జునుడు నాకు దిక్కు తోచడం లేదు, నాకు బోధించు అని శరణు వేడాడు. ఇప్పుడు చెప్పాల్సిందంతా చెప్పి అర్జునుడు నిశ్శబ్దం అయ్యాడు. కృష్ణ పరమాత్మ ఇంకా బోధ మొదలు పెట్టలేదు. అందువల్ల సంజయుడు దిగుతాడు. సంజయోవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. గుడాకేశ ఏవం ముక్త్వా, ఈ విధంగా మాటలు చెప్పి అర్జునుడు కృష్ణ పరమాత్మను శరణు వేడాడు. నేను నీ శిష్యుణ్ణి అని చెప్పుకున్నాడు. గీతాశాస్త్రం ఆవిర్భావానికి పునాది పడింది. అర్జునుడు గుడాకేశుడు అంటే గీత బోధ వినడానికి అర్హత ఉన్నవాడు అని సంజయుడు పరోక్షంగా సూచిస్తున్నాడు. గుడాక అంటే నిద్ర. నిద్ర తమో గుణాన్ని సూచిస్తుంది. గుడాకేశుడు అంటే తమో గుణాన్ని జయించినవాడు అంటే సత్వగుణ ప్రధానుడు. సత్వగుణ ప్రధానుడు అంటే సాధన చతుష్టయ సంపత్తి కలవాడు. ఇదేంటండి కొత్త పదం వాడుతున్నారు, సాధన చతుష్టయ సంపత్తి అంటున్నారు, అదేమిటి అని నన్ను అడగండి. ఇదంతా కూడా తత్వబోధలో చాలా విపులంగా చెప్పాం. ఆత్మబోధలో కూడా వస్తుంది. అందుకోసమే తత్వబోధ, ఆత్మబోధ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి మళ్ళీ ఒక్కసారి వినండి. నిజానికి ఏ విద్య నేర్చుకోవాలన్నా కూడా ఈ సత్వగుణం ఉండాలి. రజోగుణం ఉంటే మనస్సు కుదురుగా ఉండదు, పరుగులు తీస్తూనే ఉంటుంది, గురువు చెప్పేది శ్రద్ధగా వినలేడు. తమో గుణం ఉంటే మనస్సు నిద్రలోకి జారుకుంటుంది. అందువల్ల వీటిల్లో ఏది ఉన్నా లాభం లేదు. సత్వగుణం ఉంటేనే కుదురుగా శ్రద్ధగా వింటాడు. ఋషికేశం, ఇది కృష్ణ పరమాత్మ వర్ణన. ఆయన ఇంద్రియాలకు మనస్సులకు అధిపతి. అంటే ఆయనకు అర్జునుడి యొక్క మానసిక పరిస్థితి తెలుసు. అందువల్ల అర్జునుడి యొక్క సమస్య ఎలా తీర్చాలో కూడా తెలుసు. నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా, నేను ఈ యుద్ధం చేయను అని అర్జునుడు అన్నాడు అని సంజయుడు చెప్తున్నాడు. అర్జునుడు చెప్పిన సారాంశం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, యుద్ధం చేయటం ధర్మమో అధర్మమో నాకు తెలియడం లేదు, నాకు యుద్ధం చెయ్యాలని లేదు, అలాగని యుద్ధం నుంచి పారిపోవాలని లేదు. ఎందుకంటే అలా పారిపోవడం ధర్మమో అధర్మమో తెలియదు. అందువల్ల ఈ రెండింటిలో ఏది చెయ్యను, నీ నుంచి బోధ విని అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను అని అన్నాడు. దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ తక్కిన అధ్యాయాలు చెప్తారు. అంతా చెప్పాక 18వ అధ్యాయం చివరిలో కృష్ణ పరమాత్మ అడుగుతాడు, కచ్చిదేతశ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ. ఓ పార్థ, నువ్వు గీతాశాస్త్రాన్ని ఏకాగ్రతతో విన్నావా? ఓ ధనంజయ, అజ్ఞానం వల్ల పుట్టిన నీ మోహం పూర్తిగా నశించిందా అని అడుగుతాడు. అదృష్టవశాత్తు అర్జునుడు అంటాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. ఓ అచ్యుత,
నీ కృప వల్ల నా మోహం పూర్తిగా తొలగింది, స్మృతిని పొందాను, సంశయరహితుణ్ణి అయ్యాను అని అంటాడు. కానీ ప్రస్తుతం మాత్రం ఏం చేయాలో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, అందుకని నువ్వు చెప్పు అని అంటున్నాడు. కృష్ణ పరమాత్మకు ఇంకొక పేరు గోవిందుడు. గోవిందుడు అన్న పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం జగద్రక్షకుడు, అలాగే గాం విందతి గోవింద. ఇంకొక అర్థం ధర్మశాస్త్రంలో వచ్చే అర్థం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని పరిరక్షించడానికి అవతారం ఎత్తుతాను అని కృష్ణుడు చెప్పాడు. అది ధర్మశాస్త్రం. వేదాంతపరంగా ఇంకొక అర్థం ఉంది. గో అంటే ఉపనిషత్తులు, విదుహు అంటే ఉపనిషత్తుల ద్వారానే తెలియబడేవాడు. అంటే భగవంతుని అసలు స్వరూపాన్ని ఇంకే మార్గం ద్వారా కూడా తెలుసుకోలేం. అటువంటి భగవంతుణ్ణి శరణు వేడాడు. ఉక్త్వా బభూవ తూష్ణీం, ఇలా చెప్పి మౌనం వహించాడు. తమువాచ ఋషికేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. సంజయుడు కొనసాగిస్తున్నాడు. భారత అంటే ఓ భరతవంశోద్భవ, అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా. ఋషికేశ తం ఉవాచ, కృష్ణ పరమాత్మ బోధ చేయడానికి అంగీకరించి అర్జునునికి బోధ చేశాడు. విషీదంతం మిదం వచః. శోకంతో పరితపిస్తున్నటువంటి అర్జునుడికి ఏం చెప్పాడు అంటే ఇదం వచః, ఈ గీతా శాస్త్రాన్ని బోధించాడు. వచః అంటే మొత్తం గీతాశాస్త్రం 2వ అధ్యాయం 11వ శ్లోకంతో మొదలయ్యి 18వ అధ్యాయంలో 66వ శ్లోకం దాకా కొనసాగుతుంది. 18వ అధ్యాయంలో 78 శ్లోకాలు ఉన్నాయి. కానీ 66వ శ్లోకంతో గీతాబోధ ముగిసిపోతుంది. దాని తర్వాత శ్లోకాలు ఉపసంహార శ్లోకాలు. ఈ శ్లోకాలు చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మ సారథి కాకుండా అర్జునుడికి గురువు అయ్యాడు. అంతేకాదు అర్జునుని ద్వారా జగద్గురువే అయ్యాడు. కృష్ణం వందే జగద్గురుం. అయితే ఈ బోధంతా ఎక్కడ బోధించాడు? సేనయోరుభయోర్ మధ్యే, ఆ 2 సేనల మధ్య బోధించాడు. అయితే అంతవరకు దుర్యోధనాదులు ఖాళీగా కూర్చున్నారా అంటూ అంతసేపు కృష్ణ పరమాత్మ బోధించాడా, లేక వ్యాసాచార్యులు వారు దీన్ని పెద్దదిగా విశదీకరించి చెప్పాడా అన్న విశేషాలు నాకు తెలియవు. నన్ను మళ్ళీ అడక్కండి. మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, అర్జునుడు తన సమస్యను తెలుసుకున్నాడు, కృష్ణ పరమాత్మను శరణు వేడాడు. మనం కూడా సమస్యను తెలుసుకుని గురువుని శరణు వేడితే మనకు కూడా పరిష్కారం దొరుకుతుంది. చెరుకు గడను పిప్పి చేసి దాన్ని రసం తీసుకుని చెరుకు గడను ఎలాగైతే పారేస్తామో అలాగా మొదటి అధ్యాయాన్ని తీసుకుని దాన్ని పిప్పి చేసి దాని రసం గ్రహించాలి. దాని విషయం తర్వాత మర్చిపోవాలి. దాన్ని సారం ముందే కూడా చూసినట్టుగా 4 దశలు: సమస్యను తెలుసుకోవాలి, నిస్సహాయతను తెలుసుకోవాలి, శరణు వేడాలి, విద్య నేర్చుకుని ముక్తి పొందాలి. ఆ సారం పొందాక మళ్ళీ మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3108వ సంవత్సరంలో జరిగిందా లేక 5000 సంవత్సరంలో జరిగిందా అన్న తర్జన భర్జనలు పడకూడదు. అది వదిలేసి అసలు బోధ ఇప్పుడు మొదలవుతుంది. దాన్ని తర్వాత తరగతి నుంచి మొదలు పెడదాం
అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.